దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపైన అన్ని జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు మే 20 సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రైస్ మిల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులు ప్రమాదవశాత్తు చివరికి చనిపోయిన ప్రభుత్వం నుంచి కానీ పరిశ్రమ యాజమాన్యాల నుంచి కూడా రూపాయి వస్తున్న పరిస్థితి లేదు. మరి ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల బాగోగులు పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. వీళ్ళకి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పటి వరకు యూనియన్లను ఏర్పాటు చేసుకుని హక్కుల కోసం కొట్లాడుతున్న కార్మికులు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల వలన భవిష్యత్తులో యూనియన్లను కూడా ఏర్పాటు చేసుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. అందుకే నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి 8 గంటలున్న పనిదినాన్ని 12 గంటలు పెంచుతూ యాజమాన్యాలకు అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక హక్కుల కోసం మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి కార్మికుడు, వాళ్ళ హమాలీ కార్మికుడు, ట్రాన్స్పోర్ట్ కార్మికుడు, భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా అంగన్వాడీలు, ఆశాలు, మిగతా స్కీమ్ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా పరిశ్రమల కార్మికులు, అన్ని రంగాల కార్మికులు మే 20న జరిగే సమ్మెలో పాల్గొని మన హక్కుల కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రైస్ మిల్లు కార్మికులందరూ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని మే 20న జరిగే సమ్మె జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.